మిత్రులారా, తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుందట అండి. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా, మానవ జాతి చరిత్ర అంతా కూడా మనుషులు తిరగడం వల్ల ఏర్పడిందే. అది చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుందన్నమాట. ఈ రోజున నేను మీకు ఒక పుస్తకాన్ని మాత్రం పరిచయం చేస్తున్నాను, కానీ ఆ పుస్తకం ద్వారా చాలా పుస్తకాలు ఈ రోజున మీకు కనిపిస్తాయి. ఆ పుస్తకాలన్నింటి వెనక కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి, నిరంతర సంచారి, ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణ ఆయన పేరు. సరే, ఆయనకి పేరు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఐఎమ్ నాట్ ఇండియన్, ఐఎమ్ గ్లోబియన్ అనేటటువంటి వాడు, మాస్టర్ జిప్సీ అని అనిపించుకునేటటువంటి వాడు, నగ్న పాదాలతో మొత్తం ప్రపంచం అంతా తిరిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి గురించి ఈ రోజున మీకు చెప్పబోతూ ఆయన ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఒక పుస్తకం గురించి ముందు చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇవాళ మీరు వినబోతున్నారన్నమాట. మనం అన్ని చోట్లకి తిరగలేము. తిరగాలనే కాంక్ష, భ్రమణ కాంక్ష అందరికీ ఉంటుంది. ఉండని వాళ్ళు ఏవైనా కొత్త ప్రదేశాలు, ప్రకృతి దృశ్యాలు, మహానగరాలు, ఈ భూగోళంలో ఎక్కడెక్కడ ఏ ఏ వింత ప్రదేశాలు ఉన్నాయి అన్నీ చూడాలని ఎవరికైనా ఉంటుంది కదా. కానీ అందరం తిరగలేము, కొందరే తిరుగుతారు. అలా తిరిగిన వాళ్ళు రాసినటువంటి వాళ్ళ అనుభవాలు కానీ మనం చదివితే మనం కూడా తిరిగినట్టేనండి. ఇదిగో ఒక పుస్తకాన్ని మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది యాత్రా సముద్రం. ఇది ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి, ఈ పుస్తకంలో 50 మంది యాత్రానుభవాల వ్యాసాలతో సంకలనం చేసినటువంటి మహా వ్యక్తి ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. ఆయన గురించి మనం తెలుసుకోవడమే ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి పని అన్నమాట. అయితే ఈ పుస్తకంలో విశేషం ఏమిటంటే 50 మంది కవులు, రచయితలు, జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు రాసినటువంటి వారి వారి యాత్రానుభవాలన్నీ కూడా ఈ పుస్తకంలో పెట్టి ప్రొఫెసర్ ఆదినారాయణ గారు ఇటీవల రిలీజ్ చేశారండి. ఇది బుక్. సో ఈ పుస్తకం విశేషం 2 ముక్కల్లో చెప్పుకొని ఆ తర్వాత అసలు ఈ ఎవరి ఆదినారాయణ గారు, ఏమిటా కథ కమామిషు, ఆయన చేసిన పని ఏంటి, చేస్తున్న పని ఏమిటి, ఎందుకు మనకు ఆయన అంత ఇంట్రెస్టింగ్. కొందరు మహావ్యక్తులు తెలుసుకుంటేనే అబ్బా ఏమిటి నిజమా కళ, ఇలాంటి వాళ్ళు ఉంటారా అని మనం అనుకుంటాం కదా. కానీ అలాంటి వాళ్ళు నిజంగా మనం నివసిస్తున్న కాలంలోనే ఉంటే, మనతో పాటే ఉంటే, మనం మన కళ్ళతో చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అలాంటి ఒక వ్యక్తి అండి ఈయన. సో మొత్తం ప్రపంచాన్నంతా చుట్టి వచ్చినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. ఆయన తిరిగినటువంటి ప్రదేశాలు, విశేషాలు పుస్తకాల రూపంలో అందించడమే కాకుండా ఇతరులు చేసినటువంటి యాత్రానుభవాలను కూడా సంక్షిప్తం చేసి గ్రంథస్థం చేసేటటువంటి ఇంట్రెస్ట్తో పుస్తకాలు తెస్తూ ఉంటాడు ఆయన. సో ఆయన తీసుకొచ్చినటువంటి ఇటీవల పుస్తకం ఇది. ఇందులో 50 మంది నాతో సహా నా అదృష్టం కొద్దీ నా కొల్లేటి యాత్రకు సంబంధించినటువంటి అనుభవాన్ని ఈయన ఈ పుస్తకంలో మొట్టమొదటిగానే వేశాడు. తొలి వ్యాసం నాదే ఉంది. సో అదొక ఆనందం, అదొక గర్వం నాకు. ఇందులో ఎడ్ల బండిలో ప్రయాణం చేసిన చిదంబర రెడ్డి కథకుడు, ఆయన రాయలసీమ నుంచి వచ్చిన కొల్లేరు ప్రయాణం చేసిన ప్రసాదమూర్తి, ఈ ప్రసాదమూర్తి పడవ ప్రయాణం చేసిన శిఖామణి, గాగిని కోసం అమెరికా వెళ్ళినటువంటి భార్గవి, రైల్లో ప్రయాణించినటువంటి వంశీ, అలాగే ఉజ్బెకిస్తాన్ తిరిగి వచ్చినటువంటి కవి అరణ్యకృష్ణ, ఇథియోపియాలో అడుగుపెట్టినటువంటి శేషగిరి, ఆదివాసుల దేవుణ్ణి దర్శించినటువంటి శౌరీలు, జార్జియా వెళ్ళిన రాజేషు, కాశ్మీర్లో ప్రయాణించిన రవీంద్రనాథ్, ఇలాగా 50 మంది చేసినటువంటి దేశ విదేశాల్లో చేసినటువంటి పర్యటనల అనుభవాలతో నిక్షిప్తం చేసినటువంటి గ్రంథం అండి. అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. ఈ పుస్తకం చదివితే నేను మీకు ముందే చెప్పినట్టు వాళ్ళందరూ తిరిగిన ప్రదేశాలు మనం మన కళ్ళతో చూసినట్టు, వాళ్ళ హృదయాల్లో అనుభవించినటువంటి, పలవరించినటువంటి ఆ అనుభూతులన్నీ మన హృదయాల్లో కూడా నిక్షిప్తం చేసుకున్నట్టు,
నిజంగా మనం ఎక్కడికి వెళ్ళకపోయినా సరే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా చుట్టి వచ్చినట్టు అవుతుందన్నమాట. అందుకనే యాత్రానుభవాల పుస్తకాలు ఎప్పుడైనా సరే గొప్ప పుస్తకాలండి. చూడండి, మనిషి ఆఫ్రికా నుంచి ప్రపంచం అంతా కూడా ఎప్పుడైతే పర్యటించాడో అప్పుడే ఈ నాగరికత, ఈ నగరాల నిర్మాణము, ఈ సంస్కృతి, ఇంత సాంకేతికత, ఇంత సైన్సు, ఇంత డెవలప్మెంటు ఇవన్నీ కూడా జరిగాయి. తిరగకుండా ఏ మనిషి ఎక్కడ కూర్చోలేదు. అసలు ఈ మనిషి ఎప్పుడు ఎక్కడ తిరగకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమే కాదనమాట. సో మిత్రులారా, ఈ పుస్తకంలో 50 మంది అద్భుతమైనటువంటి అనుభవాలు, 17 విదేశీ అనుభవాలు, మిగిలిన వాళ్ళందరూ కూడా మన స్వదేశంలో రకరకాల ప్రదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ అనుభవాలు అద్భుతంగా ఉన్నాయండి. అసలు చదివి తీరాలన్నమాట. ఆ వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాల్లో వాళ్ళు అనుభవించినటువంటి, ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలు, చూసినటువంటి దృశ్యాలు, వాళ్ళ హృదయాల్లో పొందినటువంటి ఆ భావోద్విగ్నతలు అవన్నీ కూడా చదువుతుంటే మనం ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో అక్కడక్కడ మనం ఉన్నట్టుగా ఫీల్ అవుతాం అన్నమాట. అది ఈ పుస్తకం యొక్క విశేషం. నేను ఇంకంతకు మించి చెప్పను. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని మీరు తెప్పించుకొని, అమెజాన్లో ఉంది, అన్ని చోట్ల ఉంటాయి, తెప్పించుకోండి. ఈ పుస్తకాన్ని సాహితీ ప్రచురణ వారు, విజయవాడ వారు ప్రచురించారు. అద్భుతమైన పుస్తకాలు ప్రచురిస్తారు. అయితే ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. హూ ఈజ్ దిస్ ఆదినారాయణ? చూడండి, ఈయన ఆదినారాయణ అంటే ఈయన ఎప్పుడో 1955లో పుట్టాడండి. మనకు రాహుల్ సాంకృత్యాయన గురించి తెలుసు కదా. ఆయన విస్తృత యాత్రికుడు, ప్రపంచమంతా పర్యటించినటువంటి వాడు. అసలు బుద్ధుడి గురించి మనకు తెలిసిన చాలా విశేషాలు తెలిసినాయి అంటే ఆయన పుణ్యమే. సో ఆయన కొడుకు ఏ రోజునైతే పుట్టాడో ఆ రోజునే పుట్టాడు. ఎవరు? ఈ ప్రొఫెసర్ గారు, మన ఆదినారాయణ గారు. ఈ ఆదినారాయణ గారు 1955 మే 18న పుట్టాడు. దాదాపు 32 సంవత్సరాలు ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేశాడండి. కానీ ఆయన గురించి క్లుప్తంగా చెప్పాలంటే పెళ్లి చేసుకోలేదు, పెళ్ళాం పిల్లలు లేరు, సొంత ఇల్లు లేదు, సొంత ఊరు లేదు, ప్రపంచమే నా ఇల్లు అని ఆయన అంటాడనమాట. ఆయన ఉద్యోగం చేస్తూ సంపాదించినటువంటి ప్రతి పైసా తిరగడానికే పెట్టాడు. ఆయన రాసినటువంటి, ప్రపంచాన్ని చుట్టి వచ్చి ఆయన రాసినటువంటి పుస్తకాలు మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఒక్కటొక్కటే జాగ్రత్తగా చూడండి మీరు. ఆయన 1999లో భ్రమణకాంక్ష అనే పుస్తకాన్ని ప్రచురించారండి. భ్రమణకాంక్ష 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఎన్నెన్నో ప్రదేశాలు, ఎక్కువగా కాలినడకతో ఆయన ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. అది విశేషం అన్నమాట. చెప్పానే, కొంతమంది వ్యక్తులు ఉంటారా అని ఆశ్చర్యపోతాం, కానీ మనతోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నాడు, ఇంకా ఆయన ఉన్నాడు. ఇంకా 70 సంవత్సరాలు పైబడిన ఆ వ్యక్తి ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పుస్తకాలు రాయాలి, ఇంకా ప్రజలకు చెప్పాలి, ప్రపంచం అంతా కూడా ప్రజలకు చూపించాలి, తన కంటితో చూపించాలి, తన అక్షరాల్లో ప్రతిఫలింప చేయాలని ఆరాటపడేటటువంటి వ్యక్తి. ఆయన్ని కాంటాక్ట్ చేస్తే ఈ పుస్తకం చదివిన తర్వాత ఆయన అన్నాడు, ఎప్పటి నుంచి మీరు తిరుగుతున్నారంటే 8వ తరగతి నుంచే నేను తిరగడం మొదలుపెట్టానండి, తిరగడం అనేది నాకు బాగా అలవాటు అని చెప్పాడనమాట. సో 1984లో ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు, ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో. 2017లో రిటైర్ అయ్యాడు. 33 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేసి మధ్యలో సెలవులు వస్తాయి కదండి, దసరా సెలవులు లేదా సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు అన్నీ వస్తాయి కదా, దాంతోపాటు ఒక నెల 2 నెలలు సెలవులు పెట్టేసుకొని ప్రపంచం తిరిగేసి వచ్చేసేవాడు అనమాట. సో భ్రమణకాంక్ష అని ఫస్ట్ బుక్ ఆయనకి 1999లో వేసాడు. ఆయన 4000 కిలోమీటర్ల పైగా నడిచినటువంటి యాత్రానుభవాలతో. తర్వాత ఇంకో బుక్ ఉందండి, ఆయన పిహెచ్డీ చేశాడు, డెకరేటివ్ ఆర్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ టెంపుల్స్ అని చెప్పేసి ఆయన పిహెచ్డీ గ్రంథం అది. తర్వాత జిప్సీల గురించి ఆయన రాసినటువంటి పుస్తకం 2002లో వచ్చిందండి. ప్రపంచవ్యాప్తంగా జిప్సీల గురించి ఆయన తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఊరు ఉండదు, ఒక ప్రదేశం ఉండదు, ఒక ఇల్లు ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సో అందుకనే ఈయన ఆదినారాయణ గారిని కూడా మాస్టర్ ఆఫ్ జిప్సీ అని అంటారనమాట. అలాగే ప్రపంచం అంతా యాత్ర చేసి తిరిగినటువంటి స్త్రీలు ఉన్నారంట కొంతమంది. 28 మంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన
స్త్రీ యాత్రికుల గురించి కూడా ఆయన విషయాలు వారి జీవితాలు సేకరించి పుస్తకంగా ప్రచురించాడు 2005లో. అలాగే మహాయాత్రికులని 2008లో ఇంకొక పుస్తకాన్ని ప్రచురించాడు. 24 మంది ప్రపంచ స్థాయి యాత్రికులు, ప్రపంచం అంతా కూడా నిరంతరం గుర్తుపెట్టుకునేటటువంటి యాత్రికులు అనమాట. అలాగే తెలుగువారి ప్రయాణాలని 64 మంది తెలుగువారు చేసినటువంటి ఆ ప్రయాణ విశేషాలని 2016లో ఒక బుక్గా ఆయన తీసుకొచ్చాడు. భూభ్రమణకాంక్ష అని మళ్ళీ మొట్టమొదటిది భ్రమణకాంక్ష, ఇప్పుడు భూభ్రమణకాంక్ష. 6 ఖండాల్లో 14 దేశాల్లో ఆయన పర్యటించినటువంటి విశేషాలన్నింటినీ కలిపి భూభ్రమణకాంక్ష అని 2017లో ఆయన ఇంకో పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అలాగే కాలిబాటలు నా స్వర్గద్వారాలు అని 5000 కిలోమీటర్లు కాలి నడకన ఆయన నడిచినటువంటి విశేషాలతో 2018లో కాలిబాటలు నా స్వర్గద్వారాలు అనే పుస్తకాన్ని తెచ్చాడు. అలాగే అసలు మొట్టమొదటగా ఇక్కడ మన దేశంలో అసలు కాశీయాత్ర గురించి అద్భుతంగా రాసినటువంటి ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రకు సంబంధించినటువంటి పుస్తకాన్ని ఆయన తిరగరాసి ఎక్కడో ఉన్నదాన్ని అందుబాటులో లేని దాన్ని తీసుకొచ్చి ఆయన మనకి అందించాడు. అలాగే సైబీరియా వెళ్ళాడండి. సైబీరియా వెళ్ళి రష్యాలో సైబీరియా వెళ్ళి 40 రోజులు ఆ మంచు ప్రాంతంలో ఉండి -డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచులో ఉండేటటువంటి, మంచులో ఎవరైనా సరే గడ్డకట్టుకుపోయేటటువంటి చలిలో ఉండేటటువంటి ప్రాంతంలో 40 రోజులు ఉన్నాడట. దానికి సంబంధించినటువంటి సైబీరియా బాట్సార్ అనే పుస్తకాన్ని 2018-19లో ఆయన ప్రచురించాడు. అలాగే ఇబన్ బతూతా ప్రపంచయాత్ర చేసినటువంటి ఇబన్ బతూతా 40 దేశాల్లో 25 సంవత్సరాలు పర్యటించాడంటే ఇబన్ బతూతా. ఆయన గురించి కూడా ఒక పుస్తకాన్ని ప్రచురించాడండి. ఎవరు? మన ప్రొఫెసర్ ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు ఆయన మాటల్లో చెప్పాలంటే చాలా గొప్ప అంటే ఇటీవలనే నేను ఈ పుస్తకాన్ని చూసి ఎంత అద్భుతమైనటువంటి కృషిని మనకు అందించారే, ఆయన గురించి 2 మాటలు రాయాలని చెప్పి నేను కూడా రాశాను, చెప్తాను. అయితే ఆదినారాయణ గారు ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లో ప్రపంచ భ్రమణం గురించి ఆయన చెప్పే మాటల్లో కొన్ని చెప్తా. తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది అంటాడండి. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. కాలిబాటలు నా స్వర్గద్వారాలు, జీతం పోయినా పర్వాలేదు జీవితం పోకూడదు. అందుకని ఆయన వచ్చే ప్రతి పైసాని తిరగడానికే ఖర్చు పెట్టాడు. అందుకని జీతం వదులుకొని లాస్ ఆఫ్ పేలో వెళ్ళాడంట. లాస్ ఆఫ్ పేలో వెళ్ళిపోయేవాడు, నాట్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఆయన. ప్రయాణాల వల్లనే ప్రపంచం పరిణామం చెందింది అనేది ఆయన గట్టిగా నమ్ముతున్నాడు. ఇది అందరికీ తెలుసు, చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళకి. ప్రయాణాలే నా ప్రాణవాయువులు అంటాడు. ఐఎమ్ ఏ గ్లోబియన్, నో మోర్ ఇండియన్ అని ఆయన అంటాడు. విదేశాలంటూ ఏమీ లేవు, అన్నీ దూరంగా ఉన్న స్వదేశాలే. చాలామంది మనం విదేశాలు అంటామే, విదేశాలన్నీ ఏమీ లేవు, కొంచెం దూరంగా ఉండే స్వదేశాలన్నీ నడిపించింది నాన్న, నడిచింది ఆదినారాయణ. అలాగే మా తాతయ్య నాకు పెట్టిన భిక్షతో నా జీవిత జోలి నిండిపోయింది. మా నాన్న పంచిపెట్టిన నిధి తిరగటం. దానగుణాన్ని అనుభవించే హక్కు భిక్షగాడికే ఉంటుందట. భగవంతుడి కంటే పనిమంతుడే గొప్ప. పంచభూతాల సమేత ప్రకృతికి కృతజ్ఞతగా నేను చేస్తున్న ప్రార్థన ఈ పాదయాత్ర. ఎంత అద్భుతమైన మాట చూడండి. పంచభూతాల సమేత ప్రకృతికి కృతజ్ఞతగా నేను చేస్తున్న ప్రార్థన ఈ పాదయాత్ర. మై వాకింగ్ ఈజ్ ఏ ప్రేయర్ విత్ మై ఫీట్. నా హృదయ స్పందనలు వెదజల్లిన పదాలతో నేను కవిత్వం అల్లుకుంటే వాటి మాధుర్యాన్ని మౌనంగా గానం చేశాయి నా పెదవులు. శతాబ్దాల నాటి నిశ్శబ్ద కెరటాలను తొలుచుకుంటూ పొడమి పునాదుల నుండి పొడుచుకు వచ్చిన విత్తనాన్ని నేను. ఒక్కొక్క మాట జాగ్రత్తగా మీరు వినాలి, మళ్ళీ అవసరమైతే రివైండ్ చేసుకుని వినండి. తక్కెడలో కూర్చుంటే సింహం చీమ సమానమైన బరువే తూగుతారు. ప్రతి ఎండాకాలాన్ని యాత్రాకాలంగా మార్చుకోండి. దారులు మిగిలే ఉంటాయి, మన దారే వేరవుతుంది. శ్రమలోంచి వచ్చే ప్రతి చెమట చుక్క మనల్ని ఉక్కుముక్క చేస్తుంది. ప్రయాణం పూజ్యనీయం. గ్రహాంతరవాసినైనా సహవాసిగా మార్చగలిగేది ప్రయాణమే. మన సంతకం నిలిచేది మన మీదే, పైసల మీద కాదు. కోరుకున్న వాడికి బోధివృక్షం అక్కర్లేదు, వీధి వృక్షం చాలు జ్ఞానోదయానికి. నా పాదాలే నాకు వేదాలు. ప్రపంచం తయారైంది పరమాణువులతో అయినా ప్రయాణాల వల్లనే పరిణామం చెందింది. అమ్మ గర్భంలోని ఒమ్మనీటి ఉప్పు సముద్రాల్లో ఈదులాడి ప్రజల హృదయ కమలాల కొలనులో జ్ఞానపానం చేశాను. ఎండాకాలపు వడగాలికి కొట్టుకుపోయే ఒగుడాకు లాంటి జీవితం నాది. గగనమే నాకు గమ్యం, గమనమే మహాప్రియం.
పాలపుంతకు సైతం పాదయాత్ర చేస్తాను నేను, కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో ఉండలేక బంధనాల తీగలు తెగ్గొట్టుకొని బయటకు వచ్చిన పక్షిని నేను. ఇది ఆదినారాయణ గారి గురించి అర్థం చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఈ మాటలు మాత్రమే మనం స్మరించుకుంటే సరిపోతుంది. అద్భుతమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి ఆశయంతో మొత్తం ఆయనకి వీలు కాదు కానీ ఈ భూగోళాన్నే కాదు అన్ని గ్రహాలు కూడా తిరిగేటటువంటి ఆశ ఆయనలో ఉండి ఉంటుంది. మొత్తం విశ్వాంతరాళాల్లో ఉండే అన్ని గోళాలని కూడా చుట్టి రావాలనే ఒక అవకాశం ఉంటే చుట్టి వచ్చేటటువంటి మనిషి ఈయనేమో అనిపిస్తుంది. నిజంగా చూడండి, ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉన్నాడంటే మనకు ఆశ్చర్యమే కదా. సో మిత్రులారా, ఇది ప్రస్తుతానికి ఇటీవల తాజాగా ఆయన రిలీజ్ చేసినటువంటి. సో ఒక్క పుస్తకం చేత్తో పట్టుకొని నేను తిరగేస్తేనే మొత్తం ప్రపంచమంతా తిరిగి వచ్చినట్టు నాకు అయిపోయింది. అసలు ఈ ఆదినారాయణ గారిని కళ్ళతో చూస్తే మనం ఏమైపోతామో, ఆయన రాసిన పుస్తకాలన్నీ చదివితే ఇంకా ఏమైపోతామో. కానీ త్వరలోనే ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా మనం చేద్దాము తప్పనిసరిగా. ఇదండి ఆదినారాయణ గారు మనకి ఈ ప్రపంచాన్ని, తాను చూసినటువంటి ప్రపంచాన్ని పుస్తకాలతో అందిస్తున్నాడు. తప్పనిసరిగా ఈ పుస్తకం అయితే ఇటీవలనే వచ్చింది, నిన్ననే వైజాగ్లో రిలీజ్ అయింది. తప్పనిసరిగా పుస్తకాన్ని తెప్పించుకొని మీరు చదవండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి పుస్తకాలు అన్నీ కూడా తెప్పించుకొని చదవండి. ఎక్కడికి వెళ్ళకుండానే ప్రపంచాన్ని అంతటినీ కూడా చూసేయండి. అద్భుతమైనటువంటి వ్యక్తులు అరుదుగా ఈ భూమి మీద జన్మిస్తారు. నాకు తెలిసి ఈ ఆదినారాయణ గారు లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని నేను మీకు చెప్పాను కదండి. సో ఆయన గురించి నేను రాసినటువంటి కొన్ని మాటలు మీకు చెప్తాను వినండి. ఇప్పుడే నిన్ననే ఆయన గురించి ఒక రైటప్ నేను రాశాను అనమాట. అందులో నేనేమన్నానంటే, ప్రపంచ పర్యాటకుడు, అవిశ్రాంత యాత్రికుడు, నిత్య సంచార సమ్మోహ జీవనానంద యోగి ఆదినారాయణ స్వయంగా తన పాదాలతో, తన నయనాలతో, తన ఆత్మతో స్పృశించి దర్శించిన ప్రపంచాన్ని పుస్తకాలుగా అందించి యాత్రానురక్తి ప్రేమికుల గుండెల్లో భూగోళాన్ని గిరులను తిప్పిన భ్రమణ మహర్షి ఆదినారాయణ గారు. ఏ నదులు ఇతని పాదాలు కడిగి నమస్కరించాయో, ఏ గుడి గోపురాలు ఈయన అడుగుల ఉయలలో ఊగిసలాడాయో, ఏ జిప్సీలు తమ పురాతన ఆత్మల ఆనవాలుగా ఇతగాడిని గుర్తించి నర్తించారో, ఏ ఖండాలు అఖండ జ్యోతులుగా ఈయనకి హారతి పట్టాయో, వేల కిలోమీటర్ల ఏ నేల పూలు పరిచి స్వాగతించిందో, ఏ కాశీ ఈయన చూపుల్లో పురాతన స్వప్న రాశీభూతమైందో, ఏ సైబీరియా మంచు కణాలు ఈ ఆదిమానవ ఆలింగనంలో పరవశించి పాటలు పాడాయో, ఎన్నెన్ని దేశాలు ఎన్నెన్ని సంవత్సరాలుగా ఎన్నెన్ని జ్ఞాపకాలతో ఈ అవిస్మృత యాత్రికుని తలపుల వానలో తడిసిపోతున్నాయో అని చెప్పి చిన్న రైటప్లో నేను రాసినటువంటి ఒక చిన్న పేరా మీకు ఇప్పుడు వినిపించాను. అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన్ని చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన చూసినటువంటి ప్రపంచాన్ని మన ముందుంచినటువంటి ఆ పుస్తకాలను అయితే మీరు తప్పనిసరిగా తెప్పించుకోండి. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫోన్ నెంబర్తో సహా, అడ్రస్తో సహా. అన్నట్టు ఆదినారాయణ గారు మంచి ఆర్టిస్టు, గొప్ప శిల్పి కూడా. అంటే సంచారి మాత్రమే కాదు, సకల కళల సమాహారి కూడా. తప్పనిసరిగా మిత్రులారా, ఇలాంటి అరుదైన వ్యక్తుల గురించి, అరుదైనటువంటి పుస్తకాల గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా త్వరలోనే ఈ ఆదినారాయణ గారి ఇంటర్వ్యూ కూడా మనం చేద్దాం. థ్యాంక్ యూ.